నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే. వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జూలై 15వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి జరగబోతున్నాయి. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, మీరు అనుకున్న ఏంటిది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు చాలా సిస్టమేటిక్గా, ప్రాక్టికల్గా ఉంటారు. అయితే జూలై 15వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసం అయితే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో అవకాశాలను పొందుకోబోతున్నారు. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు. వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కు సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో, ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు సపోర్ట్గా నిలవని వ్యక్తులు కూడా సపోర్టుగా నిలుస్తారు. మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుతారు. మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది. ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా, ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా, ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది. ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వడం మూలంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై 15వ తేదీ బుధవారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవిచూస్తారు. దాని కారణంగా వారితో గొడవపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మరిన్ని
శుభ ఫలితాల కోసం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతి ఆరాధన చేసుకోండి. శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి, శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే కుంభరాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవానుని కూడా ఖచ్చితంగా ఆరాధించండి. మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.